ఇంకా రాలేకపోయినటువంటి వారు ఎవరో వారిని పిలువుము నాయనా. నీకు అసాధ్యమైనది లేదు. సమస్తము నీ సాధ్యమే. ప్రభువా నాయనా, నా మొర్ర ఆలకించి నాకు ప్రత్యుత్తరము దయచేయము. నాకు కనబడుము. నాకు కనబడు. నాతో మాట్లాడుము. నేను మాట్లాడలేను. నాకు జ్ఞాపకము లేదు, శక్తి లేదు, ఏమీ లేదు. కేవలము నీవిచ్చిన వాక్యమును మాత్రమే నేను చెప్పగలను. లేకపోతే నాకు శక్తి లేదు ప్రభువా. అయా జ్ఞాపక శక్తి లేదు మా ప్రభువా. కనుక నా ప్రభువా, నీవు వాక్యము ఏదైతే నాకు చెప్పావో ఆ వాక్యము నీ ప్రజలకు చెప్పుచున్నాను. కనుక వారిని ఆశీర్వదించుము, దీవించుము. నా ప్రభువా, నీ రక్షణ కార్యక్రమం వాళ్ళకి తెలియచేసింది ఆశ్చర్యించి కావలమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. 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 సంపూర్ణ ప్రియ పరలోక తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రము స్తోత్రం అయ్యా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని వేలాది స్తుతులు నిరంతరము కొనియాడబడుచున్న ప్రభువా, యేసయ్యానికే వందనములు స్తోత్రం. ఇజ్రాయేల్ స్థుతుల మీద ఆశీర్వైన మా ప్రియ పరలోక తండ్రి, నీకే వందనాలు స్తోత్రములు స్తోత్రం అయ్యా. నిన్నటి ఉదయ కాలం నుండి ఉదయ కాలం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడి నాయన ఈ రీతిగా మేము చేరిన ఆయన నీ నామమును ప్రార్థించడానికి స్తుతించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు స్తోత్రం అయ్యా. దైవ తండ్రి, నా రాజానికే వందనములు స్తోత్రములు, పరమ వైద్యుడానికే వందనాలయ్యా. అయ్యా, గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపమును దయచేసి ఒప్పుకొనిచుండగా నాయన క్షమించండి అయ్యా. క్షమించే దేవుడు నాయన, మమ్మల్ని కాపాడే దేవుడు నాయన, మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచండి, క్షమించండి నాయన. నాయన మేము మనుషులు నాయన, ప్రతి విషయంలో తక్కువ నాయన. అయ్యా, సహాయం దయచేయండి, నీ కాపుదల దయచేయండి, నీ దక్షిణ బాహు హస్తం కింద ప్రభావం మమ్మల్ని భద్రపరచండి అయ్యా. మమ్మల్ని అయ్యా నీ హస్తములో చెక్కుకోండి. దేవానికి స్తోత్రం అయ్యా. సహాయం దయచేయండి, సహాయం దయచేయండి. నీ సహాయం లేకపోతే మేము జీవించలేము నాయన. అయ్యా నా దేవా, నా దేవానికే వందనాలు స్తోత్రం అయ్యా. అయ్యా అయ్యా, నా కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన. నా భర్తను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయ్యా, మా కుటుంబం అంతా ప్రభావం మేము చేసిన అపరాధ దోష పాపం దయతో క్షమించండి అయ్యా. ఈ రక్తంతో కడగని నాయన, నీకే వందనములు స్తోత్రం అయ్యా. అయ్యా, ఈ దినాన ప్రభ నాయన నీ బిడ్డ నీ వాక్యాన్ని ప్రకటించుచుండగా నాయన, అయ్యా వారి మనుషులే నాయన ప్రభ, మీరే సహాయం దయచేయండి. నాలుకలను ముట్టండి ప్రభా, ముట్టండి. దేవానికి స్తోత్రం అయ్యా. నాలుకలు సరాలము చేయండి నాయన. అయ్యా, వారిని బూరగా వాడుకోండి. దేవానికి స్తోత్రం అయ్యా. మీరు మాతో ఏమి మాట్లాడని ఉద్దేశించినారయ్యా. మీ చిత్తం మా పట్ల ఏమైనదో ప్రభా, సమస్తం మీ స్వాధీనంలో ఉన్నాయి కనుక నాయన బిడ్డలు మీరు స్వాధీనపరచుకు మీరు మాతో మాట్లాడండి దేవా. అయ్యా, వాక్యము నీది నాయన, సమస్తము నీది నాయన. అయ్యా, బిడ్డలు స్వాధీనం చేసుకొని మీరు మాతో మాట్లాడమని, మా ఆత్మలకు తృప్తి కలగ చేయమని, ఈ దిన జీవాహారం మాకు దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన, ఇజ్రాయెల్ ప్రజలు యెరూషలేము మహాపట్టణాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకున్నాం నాయన. సర్వశక్తి సంపన్నుడానికి వందనములు స్తోత్రము చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరందరూ సంతోషముగా ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా. మనము ఈ దినాన యోహాను 17:22 వచనాన్ని చదువుకుందాం. 17 అధ్యాయము 22వ వచనం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని ఉండవలెనని నీవు నాకు
నేను నాకు అనుగ్రహించిన నీవు నాకు అనుగ్రహించిన మహిమను నా మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఏకమై ఉన్నలాగున, మనము అంటే తండ్రి కుమారుడు ఒక్కరిగా ఉన్నరా వారు ఏకమై ఉన్నలాగున. ఇప్పుడు నేను వాళ్ళిద్దరు తండ్రి కుమారుడు ఒకరుగా ఉన్నారు, వాళ్ళు మహిమ కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు మనమై ఎట్లాగో ఏకమై ఉన్నామో ఆ రీతిగా నీవును నాకు అనుగ్రహించిన మహిమను నీవు నాకు అనుగ్రహించిన అంటే లోకములో ఉన్న మనుషులు అందరా? కాదు. నాకు అనుగ్రహించిన. కాబట్టి కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి అంటే ఎవరైతే ఆయన ఏర్పరచుకున్నాడో వారు మాత్రమే మహిమ ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. లోకములో ఉన్నాడు చాలా మంది ఉన్నారు. మేమంతా మహిమను పొందాలి అనుకుంటే సాధ్యపడుతుందా? మనము ఆయన చిత్తములో ఉండాలి. మనం ఆయన పిల్లలుగా ఉండాలి. మనము ఆయన చెప్పాలి మహిమ నాయన ఆ తండ్రి నేను వారికి ఇచ్చి తిని దాన్ని పొందుకోవాలి. కాబట్టి చాలా మంది అనుకుంటారు నేను మహిమ పొందుకుంటాను. సాధ్యపడదు. ఆయన అనుగ్రహించిన దేవుడు కుమారుడికి అనుగ్రహించిన వారికి మాత్రమే ఆయన మహిమ పొందినటువంటి వారు మాత్రమే వారికి మాత్రమే అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు 17 యోహాను 24 14 తండ్రి 17:24 తండ్రి నేనెక్కడ ఉందునో 24 తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నాకు అనుగ్రహించిన వారు కూడా అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని నాకున్న మహిమను వారు చూడవలెననియు కోరుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. తండ్రి నేను ఎక్కడ ఉందునో ఎక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నా మహిమను వారు చూడాలని చూడవలనని కోరుచున్నాను. గమనించారా? తండ్రి కుమారుడికి మహిమ ఇచ్చి ఉన్నాడు. ఆ మహిమను తనకు అనుగ్రహించిన వారు చూడాలని ఎవరైతే శిష్యులు ఉన్నారో వాళ్ళకి ఇస్తాను మహిమ అన్నాడు. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నేను నాకు అనుగ్రహించిన వారు నా నాతో కూడా ఉండవాలని నా మహిమను చూడాలని కోరుచున్నాను. చదవండి. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. ఆమేన్. తండ్రి దేవా జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. ఆమేన్.
నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, లోకంలో లోకస్సులో నిన్ను ఎరగలేదు. ఆమేన్. హల్లెలూయా. నేను నిన్ను ఎరుగుదును. నేను నిన్ను నిన్ను ఎరగను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, నేను ఎక్కడ ఉండానో అక్కడ వారు కూడా నాకు అక్కడ ఉండవలనని, నీవు నీవు నాకు నాకు అనుగ్రహించిన వారు ఉండాలని నీవు నాకు వారును అనుగ్రహించిన వారు వారును నాతో నా కూడా మహిమను ఆ మహిమను వారు చూడవలెను. చూడవలెను. నా మహిమను వారు చూడవలనని ఆమేన్. కోరుతున్నాను. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. దేవుని యొక్క మహిమను ఎంతమంది చూస్తారట? ఆయనకు ఆయన అనుగ్రహించిన అనుగ్రహించిన వారందరూ చూస్తారు. కొంతమందినే ఆయన ఏర్పాటు ఏర్పాటు చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తారు. వాళ్ళకి మాత్రమే ఆ కనిపిస్తుంది. మహిమను చూసి దీన్ని ఆమేన్. బట్టి నీవు పరిశీలిస్తే వ్యక్తిగతంగా పరిశీలన చేస్తే నేను ఆయన మహిమను చూస్తానా లేదా అని నువ్వు పరిశీలించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మహిమను మనకిస్తున్నాడు. అయితే ఎవరికి ఏర్పరచుకున్నటువంటి వారికి దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. వారికి అనుగ్రహించిన యోహాను వారు. 1:14. యోహాను 1:14. ఉమ్. ఆ వాక్యం శరీరధారి అయి 14. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా అదే నా పేరు. 1:14 చూసాను. యోహాను అదే నేను చదివేది. అతను ఆ తండ్రి వాక్యం వలన కలిగిన ఆ చివర్లో ఉంది. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఆమేన్. ఎవరైతే మహిమను పొందుకున్నారో వాళ్ళేమో తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఏం చేశాడు? తండ్రికి మహిమ మహిమను ఎండి అన్నాడు కదా. మహిమ ఎవరు? తండ్రి. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు? కుమారునికి తన అద్వితీయ కుమారునికి వాళ్ళకి ఇచ్చాడు. కుమారుడు తను ఏర్పరచుకున్న వారికి మహిమ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు కుమారుడు ఎవరైతే ఏర్పరచుకున్నారో వాళ్ళు మహిమను కనుగొంటిమి. ఆయన మహిమను కనుగొంటిమి అంటున్నారు. అంటే తండ్రి ఇచ్చాడు, కానీ అద్వితీయ కుమారుని మహిమ వలెను మనము ఆయన మహిమను కొనగొంటిమి. మహిమను మనము ఆయన శిష్యులైనటువంటి వారు ఎవరో వాళ్ళేమో ఏం చేశారు? వాళ్ళు మహిమను కనుగొన్నారు. అద్వితీయ కుమారునిలో ఆ మహిమను కనుగొన్నారు. తండ్రి, కుమారుడు శిష్యులు వాళ్ళు అంతే కదా. మహిమను కనుగొంటిమి అన్నారు. తర్వాత ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఆ మహిమ ఇంకా కొంతమంది చెప్పారు. లూకా సువార్త 9:32 చదువుతాను. పేతురును అతనితో కూడా ఉన్న వారును నిద్ర మత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూశారు. బ్రదర్ గారు
వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండేది. మోషే ఏలియా అను వారు మోషే ఏలియాను వారు మహిమతో అగపడి మరియు ఆయన ఇద్దరు యెరూషలేములో పురుషులు ఆయనతో మాట్లాడుచుండెడి. వారు మోషే ఏలియా. వీళ్ళు దేంట్లో ఉన్నారమ్మా? మహిమలో ఉన్నారు. ఆమేన్. మొట్టమొదటి మహిమ ఎవరిది? తండ్రి. ఎవరికి ఇచ్చాడు? కుమారుడికి ఇచ్చాడు. కుమారుడికి మహిమ ఇచ్చాడు. ఆ మహిమ కుమారులు అందరూ ఏర్పరచుకున్న వారికి వాళ్ళు కనుగొన్నారు. వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇద్దరు మనుషులకు మహిమలో వాళ్ళు ఉన్నారు. ఆమేన్. వాళ్ళు కూడా మహిమలో ఉన్నారు. వాళ్ళెవరు? మోషేయు లాంటి వారు కూడా మహిమలో కనబడుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. రేపొద్దున మనము కూడా మహిమలో పోవటానికి ఇష్టపడాలి. హల్లెలూయా. మనము కూడా మహిమలో పోవాలి. ఎందుకంటే ప్రకటన 21, 22, 23, 26 వచ్చిన 26 దాకా చూస్తాడు. 21 నుంచి 26 వరకు. దాని 12 గుమ్మములు 12 ముత్యములు. 21వ అధ్యాయము ప్రకటన 21, 23, 24, 25, 26 వచనాలు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. దేవుని మహిమయే. అక్కడ అంటే రేపు మనం పోయే ప్రదేశం ఉంది కదా, మనం పోతున్నాం కదా, అక్కడ ఉంది. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరించురు. దాని వెలుగునందు సంచరించురు. ఆ మహిమను ఘనతను దానిలోకి భూరాజులు తమ మహిమను దేనిలోనికి తీసుకొని వస్తురు. ఎవరు? అక్కడ భూరాజు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చారు. అంటే ఇప్పుడు జనములు కూడా తమ మహిమ కలిగినటువంటి వారు, అవునా కదా? జాగ్రత్తగా చదవండి. మీరు జనములు ఉన్నారు, భూరాజులు ఉన్నారు. భూరాజులు కూడా ఎలా అంటున్నారు? తమ మహిమను దానిలోకి తీసుకొని వచ్చురు. భూరాజులు తమ జనములు తమ మహిమను ఇప్పుడు జాగ్రత్తగా చదివి చెప్పండి. మొట్టమొదటి మహిమ ఎవరి దగ్గర ఉంది? తండ్రి దగ్గర ఉన్నది. తర్వాత అది కుమారుడికి మహిమను ఇచ్చాడు. తర్వాత కుమారుడు తన బిడ్డలైనటువంటి వారు మహిమను కనుగొన్నారు. తర్వాత 24 ఇద్దరు మనుషులు మహిమలో ఉన్నారు. వాళ్ళు పొందుకున్నారు. ఇప్పుడు తమ మహిమను తీసుకొని దానిలోనికి తీసుకొని కాబట్టి ఇప్పుడు దేవుని నుంచి వెలుగు మహిమ వస్తుంది, యేసులోనికి వచ్చింది.
ఆయన కుమారుల మీదకి వచ్చాను. తర్వాత ఇద్దరు మోషే, ఎలియా ఏలియా మహిమలో వాళ్ళు ఉన్నారు. అటు తర్వాత సర్వజనులు జనములు మహిమను జనము అందరూ కూడా ఏమవుతారు? మహిమలోకి వస్తారు. మహిమ. మరి మీకు ఇష్టమేనా? ఇష్టం కలిగి ఉన్నాడు చెప్పండి ఒక్కసారి. మహిమ కలిగి మహిమ తీసుకొని పోతాను. నేను దేవుని మహిమ కలిగిన నాకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఖచ్చితంగా ఆయన మహిమలోనికి చేరతాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన్ని చూడాలి. మత్తయి 17:5 మత్తయి సువార్త 17:5. అతడు ఇంకా మాట్లాడుచుండగా ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. అప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈయన మాట వినుడని ఒక ఇప్పుడు మన శబ్దం. ప్రభు మనతో మాట్లాడతాడు. ఎట్లా? మనం ఎలా మాట్లాడతాం? దేవుడితో, తండ్రితో మాట్లాడుచుండగా మనము మాట్లాడంటే ప్రతిరోజు మనము దేవునితో మాట్లాడుతున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎట్లా? వాక్యము ద్వారా. దేవుడు మనుషులతో మాట్లాడతాడా లేదా? మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు. గంభీర స్వరంతో వాక్యము తర్వాత మాట్లాడతారు అంటే స్వరంతో కూడా దర్శనం మాట్లాడతారా? ఆమేన్. దర్శనము ద్వారా ఆయనతో నువ్వు మాట్లాడతావు. మాట్లాడతావు. అట్లానే అనేక రకాలైనటువంటి విధానము ద్వారా నువ్వు మహిమ నువ్వు తెలుసుకుంటావు. ఎట్లా? నువ్వేమో ముఖం ప్రార్థన చేస్తున్నావు, అట్లాగే ఉండిపోయావు. అప్పుడు దేవుని మహిమ నువ్వు చూడగలుగుతావు. ఆయన మహిమ నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. ఆయన ముఖమును మనము ఎలాగో అద్దము 2 కొరింథీ 3:18. మనమందరము ముసుగులేని ముఖముతో ఎవరు మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు. మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మ చేత మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. కాబట్టి ఇప్పుడు ఆయన ఎట్లా చూసాము? అద్దము వలె చూసినట్టు చూస్తాము. కాబట్టి ఆ మహిమ
నువ్వు అద్దము వలె ప్రతిబింపబడుచు మహిమ నుండి అధిక ప్రతిఫలింపచేయు మహిమ నుండి అధిక మహిమ పొందుతాం. ఆత్మ చేత ఆ పోలికనే పార్చబడుచున్నావు. పడుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మహిమంతా మీరు ఎట్లా చూస్తారు ఇప్పుడు? అద్దములో చూస్తాం. అద్దము వల్లే మీకు అర్థమైంది. అంటే అర్థం అంటే ఏంటి? అక్కడ కూర్చుని ఇక్కడ అర్థపడుతుంది, అంతేనా? సినిమా చూసేవాడు ఆడ కూర్చుంటే ఆ సినిమా హాలు దగ్గర నుంచి మాట్లాడితే ఇక్కడ మాట్లాడట్లా ఏమా? సినిమా హాల్ దగ్గర కూర్చున్నారు మీరు, ఆ సినిమా హాల్ దగ్గర నుంచి మాట్లాడుతున్న బొమ్మ ఇక్కడ మీ దగ్గర బొమ్మలు చూస్తున్నాం కదా, మీ దగ్గర బొమ్మలో బ్రహ్మాండం కనబడుతుందా? అట్లా యేసు ప్రభు అట్లా కనబడితే మనకి అర్థములో కనబడినట్టుగా కనబడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దర్శనము ద్వారా అర్థములో నుంచి ఆయనను చూస్తాం. కాబట్టి మహిమ చూసాము, ఆయన మహిమను చూసాము, కుమారుని మహిమను చూసాము, ఆయన కుమారులకు ఇచ్చిన మహిమను చూసాము, శిష్యులైనటువంటి వారికి వాళ్ళకి మహిమను వాళ్ళు పొందుకున్నారు. అటు తర్వాత మనము అందరము భూరాజులు జనులు అందరూ మహిమను మనము పొందుకుంటాము. ఆ మహిమను మనము అర్థములో ఉన్నట్టుగా చూస్తాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మీరు అర్థములో చూసినట్టుగా మహిమను చూస్తాం. మహిమను మీరు చూడగలుగుతారా లేదా? ఏమీ లేదు. ఆమేన్. హల్లెలూయా. మీరు మేఘములో చూసినట్టుగా, అద్దములో చూసినట్టుగా దేవుని యొక్క మహిమను మీరు చూడగలుగుతారు. నిన్న ఒక సహోదరి ప్రార్థన చేసి నిద్రపోతుందంట. ఆమె యొక్క కష్టం, ఆమె యొక్క విశేషము ఆమె చెప్పుకుంటది, నాకు తెలీదు. కాబట్టి మరి అవకాశం అయితే ఆ మాట్లాడుకుంటది. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఆమేన్. హల్లెలూయా. టైం అయిపోయింది. మౌన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నాయనా మాకు మహిమ కావాలి నాయనా. మహిమను చూసే కళ్ళు తెరవండి. ప్రభా నీ బిడ్డలుగా ఉన్నాము కదా ప్రభా, మేమందరం కూడా మరి నాయన రావాలి మా ప్రభా, మేము నిన్ను చూడాలయ్యా. కనికరం మాకు ఇవ్వమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా.